విజయనగరం జిల్లా మెంటాడ మండలం తమ్మిరాజుపేట గ్రామంలో అమ్మ గ్రామీణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం గ్రంథాలయం ప్రారంభోత్సవం జరిగింది. అమ్మ గ్రామీణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చొక్కాకు సన్యాసినాయుడు మాట్లాడుతూ, గ్రామంలో విద్యావంతులకు, విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రంథాలయ సేవలను ఉపయోగించుకుని అన్ని రకాల జ్ఞానం రూపొందించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజు అప్పలనాయుడు, తాతాజీ, గండి తౌడు, చొక్కాకు శ్రీనివాసరావు, రెడ్డి, జగన్నాథం, ఈశ్వరరావు, కొయ్యను దేవుడు, అవుగుడ్డి కృష్ణ, పొట్లూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి నాలెడ్జ్, మంచి జ్ఞానాన్ని సముపార్జించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయం ఈరోజు స్థాపించబడింది. సో ఈ గ్రంథాలయానికి ముఖ్యంగా ఎప్పటి నుంచో పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. కాకపోతే ఈరోజు ఇది సాకారం అయింది. దీనికి నా స్నేహితుల యొక్క సపోర్టు, స్నేహితుల యొక్క వాళ్ళ తాలూకు సహకారం ఉంది. దీన్ని భవిష్యత్తులో పిల్లలకు మంచి జ్ఞానాన్ని సంపాదించే స్థితిలో తీసుకువెళ్ళాలని ఈ గ్రంథాలయాన్ని పిల్లలకు, చదువుకునే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. దీనికి అందరి సహకారం ఉంటుందని, అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నా పేరు రామనాయుడు పొరుపురెడ్డి, గుర్ల తమ్మిరాజుపేట, మెంటాడ మండలం. ఈరోజు మన గుర్ల తమ్మిరాజుపేట గ్రామంలో అమ్మ గ్రామీణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అందుకు గాను చాలా సంతోషంగా ఉంది. మన అమ్మ గ్రామీణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుల వారు, వ్యవస్థాపక అధ్యక్షుల వారు చొక్కాకు సన్యాసినాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. జీటీపేట గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ అమ్మ గ్రామీణ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైన అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన పేరు సంపాదించడం జరిగింది. ఎంతోమందికి ఆర్థికంగా కావచ్చు, అలాగే మారల్ సపోర్ట్ కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, లేదా చదువుకునే పిల్లలకు కావచ్చు, అద్భుతమైనటువంటి సేవలు అందించి ఉన్నారు. అదే స్ఫూర్తితో ఈరోజు